శుభవార్త. మీ సొంత ఊరిలో ఉంటూ ఎలాంటి రిస్క్ మరియు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రముఖ కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నందు పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మీకు నచ్చిన సమయాల్లో కేటాయించి ఓరియంటెడ్ జాబ్ సేల్స్ అడ్వైజర్ గా వర్క్ చేయడానికి ఆసక్తి గల వారికి అద్భుతమైన ఉపాధి అవకాశం కలదు. వయసు 25 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు. విద్యార్హత 10th ఇంటర్, డిగ్రీ, పీజీ. రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు, హిట్మెంట్ మరియు పోస్టల్ ఏజెంట్స్, గృహిణీలు, ఫైనాన్స్ సెక్టార్, ఆడిటర్, అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, బ్యూటీషియన్, డాక్టర్లు, టీచర్లు, వ్యాపారస్తులు, వర్కింగ్ ఉమెన్స్ మరియు మార్కెటింగ్ రంగాల వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. తరగతి ఫలితాల్లో భాష్యం ప్రపంచాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. నేహాంజలి అనే విద్యార్థి, భాష్యం విద్యార్థి 600కు గాను 600 మార్కులు తెచ్చుకుని మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఈ 600కు 600 మార్కులు తెచ్చుకుని చరిత్ర సృష్టించింది. సో దానికి అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే, మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల్లో భాష్యం విద్యార్థినికే ప్రకాశం జిల్లా టాప్ మార్కు 598 మార్క్స్ శాలిని సంహిత అనే విద్యార్థిని సాధించింది. దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రకాశం జిల్లా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం పరీక్షకు హాజరైన వారు 450 మంది భాష విద్యా సంస్థల నుంచి. దానిలో 590కి పైగా మార్కులు తెచ్చిన వారు 17 మంది. సో హైయెస్ట్ మార్కు 598. అదేవిధంగా తెలుగులో 20 మంది విద్యార్థులకి 100 out of 100 మార్క్స్ వచ్చినాయి. హిందీలో 6గురికి 100కి 100 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్లో 99 మార్కులు 7 మంది విద్యార్థులకు వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో 51 మెంబర్స్కి 100s వచ్చినాయి. సైన్స్లో 50 మెంబర్స్కి 100s వచ్చినాయి. సోషల్లో 19 మందికి 100కి 100 మార్క్స్ తెచ్చుకున్నారు. సో అపూర్వమైనటువంటి విజయాలు సాధించిన విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో భాష్యం ఒక ప్రభంజనం. సో ఓన్లీ ఈ ఎస్ఎస్సి రిజల్ట్స్లో కాకుండా ఇంతకుముందు వారం రోజుల క్రితం వెళ్ళినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మన ప్రకాశం జిల్లా విద్యార్థి మన ఒంగోలులో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ గుంటూరు భాష్యం కాలేజీలో చదివిన విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 52వ ర్యాంకు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది కూడా మన ప్రకాశం జిల్లాకే గర్వకారణం. అతను రాబోయే అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకును సాధించి ఐఐటీలో మంచి సీట్ సాధించి మన జిల్లాకే గర్వకారణం అవుతాడని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి 2nd ర్యాంక్ ఆల్ ఇండియా ఈడబ్ల్యూసీ కేటగిరీలో 2nd ర్యాంక్తో పాటుగా 40th ర్యాంక్, 48th ర్యాంక్, 408th ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి భాష్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క కరికులమే చాలా ఇంపార్టెంట్ అని మేము తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా మార్కులు తెచ్చుకున్నటువంటి ఓన్లీ అది ఈ పరీక్షలు ఏవైనా సరే ఫలితాలన్నీ కూడా భాష్యం తోడుగానే ఉంటున్నాయి. భాష్యం విద్యార్థులకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని భాష్యం ఎప్పుడు ముద్దుని నడిపిస్తూనే ఉంది. సో ఇంత ఘన విజయాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఇవాళ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేయడమైంది. అందులో రాష్ట్ర స్థాయిలో కనీవిని ఎరగని రీతిలో 600కి 600 మార్కులు సాధించినటువంటి విద్యార్థి భాష్యం విద్యార్థి కావడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మరి ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో కనుక గమనించినట్టయితే 598 మార్కులు 600కు గాను 598 మార్కులు సాయి సంహిత అనేటటువంటి అమ్మాయి సాధించింది. అలాగే 595 మార్కులతో లాస్యప్రియ అనే అమ్మాయి, 593 కౌశికారాణి, ఈ విధంగా 590 పైచిలుకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 17 మంది
భాష్యం విద్యార్థులు ప్రకాశం జిల్లా వాసులు కావడం ఎంతో గర్వకారణం. అదేవిధంగా మన ఇక్కడ రామ్నగర్ భాష్యం నుంచి 130 మంది పరీక్షకు హాజరైతే అందులో 92 మందికి 500 మార్కులు రావడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయము. మరి స్కూల్ యావరేజ్ కూడా 515 మార్కులు పైసలకు యావరేజ్ వచ్చింది. ఈ ఇంతటి ఘనమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ఈ ఫలితాలకు కారకులైనటువంటి మా అధ్యాపకేతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడే మా జోనల్ ఇన్ఛార్జి గారు చెప్పారు, ఆల్ ఇండియా స్థాయిలో జేఈ మెయిన్స్లో 2వ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థి ఇక్కడ రామ్నగర్ భాష్యంలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తన స్కూల్ అభ్యాసం పూర్తి చేసి, అదేవిధంగా కాలేజీలో భాష్యం కాలేజీలోనే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసి ఆల్ ఇండియా స్థాయి 15 లక్షల మంది పరీక్షకు హాజరైనటువంటి ఈ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయి 2వ ర్యాంకు సాధించడం, ఓపెన్ కేటగిరీలో 52వ ర్యాంకు సాధించడం. ఈ అబ్బాయి కాపా సాయి షణ్ముఖరెడ్డి, ఈ అబ్బాయి పేరు, భాష్యం రామ్నగర్ విద్యార్థి. ఈ అబ్బాయితో పాటుగా 40వ ర్యాంకు అబ్దుల్ రహీం అనేటటువంటి అబ్బాయి 40వ ర్యాంకును సాధించడం జరిగింది. 48వ ర్యాంకు అదేవిధంగా 409వ ర్యాంకు సాకేత్ కమల్ అనేటటువంటి విద్యార్థి. అదేవిధంగా ఎండ్లూరి రిషిత్ అనేటటువంటి అబ్బాయి 4232వ ర్యాంకు. ఈ విధంగా ఈ అద్భుతమైన ఫలితాలు ఇవన్నీ కూడా రామ్నగర్ భాష్యం నుంచి సాధించడం జరిగింది. ఇంతటి ఘన ఫలితాలకు కారకులైనటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫలితాలన్నిటికీ కూడా భాష్యంలో ఉండేటటువంటి పటిష్టమైనటువంటి అకాడమిక్ కరికులం ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రతి ఫలితాల్లో కూడా భాష్యం ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించడం మనకు తార్కాణంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.